హాయ్ ఫ్రెండ్స్, ఎప్సన్ L3250లో హెడ్ క్లీనింగ్ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పైన బటన్స్ కనిపిస్తున్నాయి కదా, వైఫై బటన్స్ ఉన్నాయి కదా. ఈ చివరిగా డైమండ్ షేప్లో ఉండే బటన్ని ఒక 5 minutes ప్రెస్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్ వెలుగుతుంది, గ్రీన్ కలర్ వెలుగుతుంది కదా. అలా వెలిగినప్పుడు ఇలా హెడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. హెడ్ క్లీనింగ్ అంటే మనం జిరాక్స్ పేపర్ ఇచ్చినప్పుడు గీతలు వస్తుంది కదా, అలా గీతలు రాకోకుండా ఇలా క్లీన్ చేస్తుంది. డస్ట్ అంతా పడి ఉంటుంది లోపల, దాన్ని హెడ్ క్లీనింగ్లు అంటారు. ఈ హెడ్ క్లీనింగ్ చేయడానికి ఆ పైన డైమండ్ షేప్ బటన్ని ఒక 5 minutes ప్రెస్ చేయగానే ఇలా రన్ అవుతుంది చూడండి. ఇలా రన్ అయిన వెంటనే ఒక 5 minutes రన్ అవుతుంది. ఇలా రన్ అయిన తర్వాత మీకు మొత్తం అంతా క్లీన్ అవుతుంది, అక్కడ ఉండే డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా నాజిల్ క్లీనింగ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.